తెలంగాణ సచివాలయంలో ఇవాళ మధ్యాహ్నం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం నిర్వహించనున్నారు. కోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలా లేకుంటే కేంద్రంపై మరోసారి ఒత్తిడి తీసుకురావాలా అనే అంశం చర్చకు రానుంది. ఈ రెండు కుదరకుంటే పార్టీ పరంగా 42% బీసీలకు సీట్లు కేటాయించి ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ కేబినెట్ భేటీపై పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రైట్ రాములు, చెప్పండి, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఇవాళ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటారా? భారతి ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కేబినెట్ సమావేశంలో స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమైన స్థానిక సంస్థల ఎన్నికలే ప్రక్రియగా ఈరోజు ఈ ఎన్నికల నిర్వహణ పైన కేబినెట్ భేటీలో చర్చించున్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ సందర్భంగా ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలపై నెల 17వ తేదీన కేబినెట్ సమావేశాలు చర్చించి మంత్రులందరూ అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై చాలా ప్రధానంగా చర్చించున్నారు. ఇప్పటికే అటు సుప్రీంకోర్టులో, హైకోర్టులో దీనిపైన వాదోపవాదనలు, విచారణలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం న్యాయస్థానాల్లో కూడా ఈ అంశం పెండింగ్లో ఉంది. మరి కొంతమంది 42% రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఈరోజు కోర్టుకు వెళ్ళడం జరిగింది. అన్ని పిటిషన్లపై కూడా ఇటు హైకోర్టులో, సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ ఉంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లాలన్న సిద్ధం ఉంది. బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలన్న కృతనిశ్చయంతో ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు మాత్రం కేవలం బీసీలను మోసం చేసే కుట్రలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చేస్తూ ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈరోజు కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా తెలుస్తున్నప్పటికీ కూడా మరోవైపు 42% రిజర్వేషన్లు రాజ్యాంగపరంగా సాధ్యం కాకపోతే పార్టీ పరంగా రిజర్వేషన్లకు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళాలా, లేదు మరోసారి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ అంశంపైన కూడా కేబినెట్లో చర్చించున్నారు. మరోవైపు రేపు డిసెంబర్ 1 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అఖిలపక్ష బృందాన్ని కూడా తీసుకెళ్లాలి. ఎందుకంటే ఇప్పటికే ఈ కేంద్రం నిధులు, స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి వచ్చే నిధులు ఇప్పటికే 2 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఆ స్థానిక సంస్థల అభివృద్ధి, గ్రామ పంచాయతీల అభివృద్ధి కుంటుపడుతుంది. కేంద్రం నుంచి వచ్చే నిధులను మనం వినియోగించుకోకపోతే చాలా ఇబ్బంది పడతామని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఏదేమైనా ఈరోజు కేబినెట్ సమావేశంలో ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రక్రియపై కేంద్రంతో పోరాడాలా, మరి న్యాయస్థానాలను ఆశ్రయించాలా, లేదు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లను ఇచ్చి ఎన్నికలకు వెళ్ళాలని దానిపైన చర్చిస్తారని చెప్పి తెలుస్తూ ఉంది. అవసరమైతే మరోసారి ఢిల్లీ స్థాయిలో అన్ని పార్టీలను తీసుకొని వెళ్ళి రాష్ట్రపతి కలవటం కానీ, అటు ప్రధాని నరేంద్ర మోడీ కలవటం కానీ వంటి పరిణామాలపై కూడా చేస్తారని తెలుస్తూ ఉంది. దాంతోపాటు తెలంగాణ రైజింగ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు, రేపు డిసెంబర్ 3వ తేదీకి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 8-9 తేదీల్లో హైదరాబాద్లో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ పేరుతో వివిధ దేశాల ప్రతినిధులు ఆహ్వానించి 2 రోజుల పాటు పెద్ద ఎత్తున సమ్మిట్ నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లపైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు సిఎస్ రామకృష్ణారావు, ఇతర అధికారులందరూ కూడా ఇప్పటికే ఏర్పాట్లను పరిశీలించి ఎప్పటికప్పుడు గ్లోబల్ సమ్మిట్ జయప్రదానికి తీసుకోవాల్సిన చర్యలపై చేస్తూ ఉన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మరొక ప్రధాన అంశం రాష్ట్ర ప్రభుత్వం ముందుంది. ఏదైతే పత్తి కొనుగోళ్ల వ్యవహారం ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంది. CCI ద్వారా పత్తి కొనుగోలు వ్యవహారం నడుస్తూ ఉంది. దాన్ని ఇంకా సక్రమంగా జరగట్లేదు. మద్దతు ధర కూడా కొంత ఇబ్బందికరమైన అంశాలు ఉన్నాయి. కాబట్టి దీనిపైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చిస్తారు. దాంతోపాటు ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులోని నిర్మాణాలు ఏదైతే ఉన్నాయో, అన్నారం, సుందిల్లా సంబంధించిన ప్రాజెక్టులు ఉన్నాయో అవన్నీ నిర్మాణాలలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన కూలిపోవడం వంటి పరిణామాలు జరుగుతాయి. దానికి ఇప్పటికే 4 సంస్థల్ని కూడా నిర్మాణాలను మళ్ళీ రిపేర్ చేయించేందుకు 4 సంస్థలను ఆహ్వానించడం జరిగింది. దానిపైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చిస్తారు. భారతి, హైకోర్టు నిర్ణయం మేరకు ఎన్నికలు కనుక నిర్వహించినట్టయితే ఖచ్చితంగా కాంగ్రెస్కి లాస్ అవుతుంది. మరి అలాంటప్పుడు ఎన్నికలకు ఏ విధంగా కాంగ్రెస్ వెళ్లే అవకాశాలు ఉన్నాయనంటారు? అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, సర్పంచ్ ఎన్నికలు కానీ,
ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పురపాలక సంఘాల ఎన్నికలకు చాలా చోట్ల ఇక పెండింగ్లో ఉండటం వల్ల తెలంగాణలో ఏర్పడి 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి మంత్రివర్గం కూర్పు కూడా ఏర్పాటు చేసి 2 సంవత్సరాలు, రేపు డిసెంబర్ 3వ తేదీ నాటికి 2 సంవత్సరాలు పూర్తవుతుంది కాంగ్రెస్ పార్టీకి. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడంలో మాత్రం చాలా జాప్యం జరిగిందని చెప్పి అనుకోవాలి. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా 2 ఇబ్బందులు కూడా వస్తాయని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కింది స్థాయిలో పెద్ద ఎత్తున క్యాడరు ఇదంతా కూడా కొన్ని పదవులు లభించడం వల్ల ప్రభుత్వానికి మద్దతుగా ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లేందుకు పెద్ద ఎత్తున పనిచేసేందుకు అవకాశం ఉంటుంది. ఇదే పరిస్థితుల్లో ప్రభుత్వానికి కూడా అడ్మినిస్ట్రేషన్ పరంగా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ఇతర కింది స్థాయిలో తీసుకెళ్లేందుకు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, అదేవిధంగా కార్పొరేటర్లు కానీ సర్పంచ్లు కానీ ఉండటం వల్ల ఆ పథకాలను కింది స్థాయిలో తీసుకెళ్లి ప్రచారం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి పార్టీ పరంగానే 42% రిజర్వేషన్లు ఇచ్చి ఈ అంశాలపైనే ముందుకెళ్లేందుకు ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. కాబట్టి రాజ్యాంగ పరంగా ఇవ్వాలంటే 9th షెడ్యూల్లోని అంశాలను చేర్చాలి. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది కాబట్టి కేంద్రంపై నెపం పెట్టి రాష్ట్ర ప్రభుత్వం రేపు పార్టీ పరంగానే 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పించి ఎన్నికలకు వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తూ ఉంది. భారతి. రైట్ రాములు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.